ప్రజలు చీకొట్టిన బుద్ధిలేని మాటల మీ పాలన బాగుంటే మీరెందుకు ఓడిపోయారు? పాలన గురించి చంద్రబాబుకు నీతుల ఇంత జరిగినా ఎప్పటికీ బెదిరింపుల చేసిన తప్పులకు సిగ్గుమాలిన సమర్థనల ఇది గుంటూరులో జరిగిన జగన్ నాటకంపై టీడీపీ సంధిస్తోన్న ప్రశ్నలు. చంద్రబాబుకు పాలనా అనుభవం లేదట. రెవెన్యూ, ఇరిగేషన్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు ఏం పనులు చేస్తారో కూడా జగన్ చెప్తే గాని చంద్రబాబుకు తెలియని పరిస్థితి అట. తనను తిట్టినందుకు తన వీరాభిమానులు గొడవలు చేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. అంతేనా, తమ వాళ్లు శుద్ధపూసలని, తమవారిపైనే టీడీపీ శ్రేణులు దాడులు చేశాయని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇదేమని ప్రశ్నించిన మీడియాకు కూడా షాక్ ఇచ్చారు. రాసుకొచ్చిన పేపర్లను మీడియాకు ఇచ్చేయబోయారు. మీరే చెప్పేయండి, వెళ్లిపోతానంటూ కసురుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు టీడీపీ వారివేనంటూ అలవోకగా కట్టుకథ అల్లేచారు. ఇదంతా నందిగం సురేష్ ను పరామర్శించాక గుంటూరు జిల్లా జైలు బయట జగన్ ఆడిన నాటకం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను లెక్క చేయకుండా చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దీంతో వరద బాధితుల పరామర్శల్ని పక్కన పెట్టి జైల్లో ఉన్న నేతల్ని ఓదార్చేందుకే జగన్ పరిమితమయ్యారు. 15 రోజులకొకసారి ఏదో ఒక జైలుకు వెళ్లి తమ నేతల్ని పరామర్శిస్తున్నారు. బయటకొచ్చాక అసహనాన్ని, ఉక్రోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో పరారీకి ప్రయత్నించిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ తిరస్కరించడంతో గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉంచారు. నందిగం సురేష్ ను ఓదార్చి బయటకొచ్చిన జగన్ తమ నాయకుడిని మంచివాడంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అసలు పాలన ఎలా చేయాలో 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి చెప్పేశారు. వరదపై ముందుగా వాతావరణ శాఖ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని, అందుకే ప్రాణ నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తనను అసభ్య పదజాలంతో దూషించారని, అది తట్టుకోలేక తన అభిమానులు టీడీపీ కార్యాలయాల దగ్గర ధర్నాకు దిగారని చెప్పారు. తమ వారిపై టీడీపీ వాళ్లే దాడులు చేశారని అన్నారు. పార్టీ కార్యాలయంపై 4 రాళ్లేస్తే ఇన్ని కేసులు పెట్టాలా అని విచిత్ర వాదన చేశారు. అయితే కట్టుకథలు చెప్పిన జగన్ పై అంతే స్థాయిలో చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. వరదల్ని కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని, రౌడీల తాట తీయడం ఖాయమని హెచ్చరించారు. రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఉడికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం జిమ్ముతున్నారు అంటే, ఓడిపోయారు కాబట్టి, ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే, నేరస్తులు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కానీ నేరస్తులు రాజకీయ ముసుగు లేకపోతే నాకు 2 నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు టీడీపీవేనంటూ ఎప్పటిలాగే అలా 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 అబద్ధమాడేశారు జగన్. ఈ పడవలు టీడీపీ ఎన్ఆర్ఐ కోమటి జయరాం అన్న కొడుకు అని చెప్పడమే కాకుండా చంద్రబాబు గెలిచిన రోజు ఈ పడవల్లో పార్టీ చేసుకున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇసుక తెచ్చే ఈ పడవలు అతి పెద్దవి కావడంతో ఎవరు పార్టీ చేసుకోవాలన్నా వీటిని అద్దెకిస్తారు. పైగా కోమటి రామ్మోహన్ రావు వైసీపీకి చెందిన తలసల రఘురాం మేనల్లుడు అని టీడీపీ ఇప్పటికే చెప్పేసింది. 5 ఏళ్ల పాటు వీటిని మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో నడపడమే కాకుండా ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించేందుకే వైసీపీ రంగులు వేశారని కూడా టీడీపీ చెబుతోంది. పైగా ఈ పడవలు
ఉద్దండరాయునిపాలెంలో ఎప్పుడూ ఉంటాయని, అయితే వాటిని ఫెర్రీకి ఎందుకు తీసుకువచ్చారనేదే టీడీపీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. ఫెర్రీలో అన్ని పడవలు ఉండగా ఈ 5 పడవలే ఎందుకు కొట్టుకొచ్చాయని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. పైగా 3 పడవలకు చైన్లు వేసి కట్టి ఉండడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే దోషిని చూసేందుకు వెళ్లి జగన్ నీతులు చెప్పడమేమిటని, వరద బాధితులకు రూపాయి సాయం చేయని జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షం లేక ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన యొక్క నాయకులైతేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. విజయవాడ వరద బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా పరామర్శించాడు. నందిగం సురేష్ విషయంలో చాలా వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళాడు. ఈ రెండిటి మధ్య జగన్మోహన్ రెడ్డి మనిషా లేదా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా లేదా అని ఈ సమాజం ఆలోచించాల్సిన సంఘటన ఒకటి జరుగుతుంది. విజయవాడ వరద బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే నువ్వు వచ్చావు. అలాగే నందిగం సురేష్ విషయంలో అమరావతి విధ్వంసంలో గాని, ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసే కుట్రలో గాని నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికకి అమలు చేసే నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టి నందిగం సురేష్ కోసం ఈ రోజు బయటకు వచ్చావు. ఆరోగ్యశ్రీ బకాయిలు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా కాలయాపన చేసిన జగన్ వాటిని టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పడంపై కూడా టీడీపీ నేతలు మండిపడ్డారు. బ్యారేజీ విధ్వంసానికి కుట్ర పన్ని తప్పించుకునేందుకు జగన్ అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. అక్రమాల్లో భాగస్వామి అయిన నందిగం సురేష్ను పరామర్శించడం, ములాఖాత్ పేరుతో గుంటూరు వచ్చి నందిగం సురేష్ మాజీ ఎంపీ గారు బాపట్ల వారిని పరామర్శించడమే చాలా ముఖ్యమైన ఎజెండాగా ఈ రాష్ట్రానికి బెంగళూరు నుంచి పనిగట్టుకొని వచ్చారు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు 10 రోజులుగా అవిశ్రాంతంగా వరద ప్రాంతాలన్నీ కూడా సందర్శించి ప్రజలను ఆదుకొని ధైర్యాన్ని కల్పించి సహాయం చేస్తూ ఉంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి కానీ ప్రతిపక్ష నాయకుడు నిర్వహించాల్సిన పాత్రల గురించి కూడా ఏమాత్రం ఇది లేదు. నందిగం సురేష్తో కలిసి ఇసుక వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా? ఈ బోట్లతో తలసిల రఘురాం మేనల్లుడా కాదా? సమాధానం చెప్పాలి. ఇటువంటి కుట్రల్లో భాగంలో ఉన్న వ్యక్తుల్ని నువ్వు పరామర్శించడానికి ఆయన ఏదో ఘనకార్యం చేసి జైలుకి వెళ్ళినట్టుగా మీరు భావించడం ఏంటనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇన్ని శుద్ధపూస కబుర్లు చెప్పిన జగన్ లోపల మనిషి ఇప్పుడు బయటపడుతున్నాడని, అధికారం కోల్పోయిన అసహనంతోనే జగన్ ఫ్రస్ట్రేషన్ లో బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.